నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం అన్నట్లు విశ్వానికి నాథుడు, జీవులకు శాశ్వతుడు, మంగళ రూపుడు, వినాశనం లేనివాడు, విశిష్టంగా తెలుసుకోవలసినవాడు శ్రీ మహావిష్ణువు. సమస్తానికి ఆత్మయే ఉన్నవాడు, శరణు పొందదగినవాడు, సమస్త లోకాలను ఆవరించి తానే ఉన్నవాడు శ్రీ మహావిష్ణుమూర్తే. ఆ నారాయణుని ద్వాపరయుగ అవతారుడు శ్రీకృష్ణ భగవానుడు. శ్రీకృష్ణుడు వేణుగోపాలునిగా కొలువైయున్న దేవాలయం గోసాల వేణుగోపాలస్వామి వారి దేవాలయం. ఈ ఆరామం పెనమలూరు మండలం గోసాల గ్రామంలో నెలకొని ఉంది. నేటి తీర్థయాత్రలో ఈ క్షేత్ర విశేషాలను వీక్షిద్దాం. సర్వత్రా ప్రకాశిస్తూ అన్ని దిశలలో వ్యాపించి ఉన్న మహోన్నతమైన వైష్ణవ స్వరూపుడు ఈ వేణుగోపాలస్వామి. ఈ విశ్వంలో ప్రకటితమవుతున్న అగ్ని, వాయువు, చంద్రుడు, సూర్యుడు, నక్షత్రాలు, సమస్త భూన భాండమంతా తన ఆత్మలో ఉంచుకుని నడిపిస్తున్న మహోన్నతమైన దివ్య మంగళ రూపుడు అయినా పైకి గోపికా వల్లభుడిగా, గోపవనితల చీరల దొంగగా, చిలిపి కృష్ణుడుగా కనబడటం చిద్విలాసమే తప్ప వేరు కాదు. ఈ నవనీత చోరుడు వేణుగోపాలుడిగా కొలువు తీరిన ఆలయ దర్శనం మహదానందకరం. దర్శిద్దామా మరి? హరికి నంద గోకుల విహారికి, చక్ర సమీర దైత్య సంహారికి, భక్త దుఃఖ పరిహారికి, గోపని తంబిని మనోహరికి, దుష్ట సంపద పహారికి, ఘోష కుటీ పయోఘృతాపహారికి, బాలకగ్రహ మహాసుర దుర్వనితా ప్రహారికిన్ అని పోతనామాత్యులు వర్ణించినట్లు ఆ కృష్ణ భగవానుడు అసురులను అంతమొందించి భక్తుల దుఃఖములను పోగొట్టినవాడు, పూతన అనే రాక్షసిని అంతమొందించినవాడు అయిన ఆ గోపికా మనోహరుడు ఎన్నో దివ్య ఆరామాలలో నెలకొని ఉన్నాడు. వాటిలో ఒకటిగా ప్రసిద్ధికెక్కిన దేవాలయం గోశాల వేణుగోపాలస్వామి దేవస్థానం. ఈ దేవస్థానం విజయవాడ సమీపంలో గోశాల అనే గ్రామంలో నెలకొల్పబడింది. విశ్వాక్షం విశ్వసంభవం అన్నట్లు సమస్తాన్ని చూస్తున్నవాడు, యావత్ ప్రపంచానికి మంగళకరుడు, విశ్వమంతా ఆవరించి ఉన్నవాడు, అత్యున్నత స్థితి కలిగిన నారాయణుని అవతారమైన ఈ శ్రీకృష్ణ భగవానుడు తేజోమూర్తిగా వెలుగొందుతున్నాడు. గోప బాలకుడిని రథసారథిగా, వేణుగాన లోలుడిగా వివిధ ఆకృతులు అమరి భక్తులకు నేత్రానందాన్ని కలిగిస్తాయి. ఆ గోపాలుడు పార్థసారథిగా అర్జునునకు గీతాబోధన చేసిన చిత్రం ఎంతో కన్నుల పండుగగా ఉంటుంది. అచ్యుతుడు, పురుషోత్తముడు, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, సిరులు వరాలుగా ప్రసాదించే ప్రసన్నుడు అయిన ఈ వేణుగోపాలస్వామి తన దేవేరులతో గర్భాలయంలో కొలువుతీరాడు. ఆ తేజోరూపుని దర్శనం మహాపుణ్యదాయకం, జన్మ జన్మల సుకృతం. గర్భాలయంలో దివ్య మనోహరమూర్తిగా, గోకుల విహారిగా దర్శనీయుడవుతాడు. నిలుచున్న భంగిమలో చేతిలో పిల్లన గ్రోవితో ఆ మురహరుడు దర్శనమిస్తాడు. భక్తులు ఆ యదుకుల భూషణుణ్ణి దర్శించి నమస్సులు చెల్లించుకుని తరిస్తారు. అర్చకులు స్వామివారిని ఎంతో వైభవంగా పట్టు వస్త్రాలతో, పూల మాలలతో సుందరంగా అలంకరింపచేస్తారు.
కంసాది దానవ వీరులను ఎంతమందినో సంహరించిన మహిమోపేతుడైన ఆ వేణుగోపాలుణ్ణి దర్శించిన భక్తులు కైమోడ్పులు చెల్లించుకుంటారు. శ్రీ విభుడైన వైష్ణవావతార వేణుగోపాల స్వామి ఆలయం ప్రక్కన మరో మందిరంలో భద్రావతి సమేత శ్రీ భావనా ఋషి నెలకొని ఉంటారు. వీరు భగవంతునికే వస్త్రాలు నేసి సమర్పించిన భక్తాగ్రేసరులు. ఈ భావనా ఋషి భద్రావతి సమేతుడై కొలువు తీరి భక్తుల పాలిట వరప్రదాతయై దర్శనమిస్తున్నారు. ఈ ఆలయం ప్రక్కనే శ్రీ భద్రాదేవి సమేత శ్రీ భావనా ఋషి మందిరం నెలకొని ఉంటుంది. ఈ మందిరం గ్రామ పద్మశాలి సంఘం వారు ఈ ఋషివర్యుల మూర్తిని 1993లో శంకుస్థాపన చేసి అతి తక్కువ సమయంలోనే మందిరాన్ని నిర్మించి తమ భక్తిని చాటుకున్నారు. శ్రీ భావనా ఋషివర్యులు పులివాహనంతో ఈ మందిరంలో దర్శనమిస్తారు. ఈ ఋషి పుంగవులు కృతయుగంలో మొదలుకొని త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం వరకు భగవంతునికి కావలసిన దుస్తులు తయారు చేసి ధన్యత నొందిన పుణ్యచరితులు. భక్త మార్కండేయుడు చేసిన యజ్ఞఫలంతో ఉద్భవించిన ఋషి పుంగవుడు. వీరు సూర్యదేవుని కుమార్తెయగు భద్రాదేవిని వివాహమాడి 100 మంది సంతానంతో ఎంతో ఆనందంగా జీవించారు. ఈ మందిరం ప్రక్కనే ఉన్న మరో మందిరంలో సిద్ధి వినాయకుడు ఎంతో సుందరంగా దర్శనీయమవుతాడు. సర్వ విఘ్నాలను హరించేవాడు, వేదాలకు నిలయమైనవాడు ఈ విఘ్ననాయకుడు. పరమేశ్వరునికే పెద్ద కుమారుడై అనాది నుండి ప్రథమ పూజలందుకుంటున్న వరసిద్ధి గణపతి. ఈ ఉపాలయంలో పూజలందుకునేందుకు ఆ వినాయకుడు ఆసీనుడై ఉంటాడు. ఈ వేణుగోపాలుని ఆలయంలో ధ్వజస్తంభం ప్రక్కనే మరో ఉపమందిరంలో జ్ఞానానంద స్వరూపుడు శ్రీ వీర హనుమంతుడు నెలకొని ఉంటాడు. గిరీశ, గిరిజేశ, మహేశ, భూతేశ, భువనేశ ఇలా పలు నామాలతో పిలుచుకుని కొలుచుకునే ఆ మహేశ్వరుడు ఈ ఆలయంలో రామలింగేశ్వరుడిగా కొలువుతీరి ఉన్నాడు. వైష్ణవోపేతుడైన గోపాలుని దేవాలయంలో శివుడు లింగ రూపాన కొలువుతీరి భక్తులకు వైష్ణవ శైవాగములలో ఒక్కటేనని నిరూపిస్తున్నట్లు ఉంటుంది. ఆ పరమ శివలింగాన్ని కూడా వీక్షిద్దాం పదండి. భావనా ఋషి మందిరంలోని శ్రీరామలింగేశ్వరుడు లింగాకృతిగా దర్శనమిస్తాడు. వశిష్ఠుడు, అగస్త్యుడు, గౌతముడు మొదలగు ఋషులతో పూజింపబడినవాడు అయిన ఈ శివమహాదేవునకు మొదటగా భావనా ఋషియే పులి చర్మాన్ని వస్త్రంగా సమర్పించారని పురాణోక్తి. అభిషేక ప్రియుడిగా భావించి నానావిధ ద్రవ్యములతో అభిషేకాలు చేస్తారు. వివిధ పూజలు నిర్వహించి భక్తులు శివానుగ్రహానికి పాత్రులవుతారు. భావనా ఋషిని దర్శించవచ్చిన వారు ముందుగా ఈ ఆదిదేవుని ఆశీస్సులందుకుంటారు. ఇదే ఆలయ ప్రాంగణంలో జరిగే ముఖ్య పర్వదినాలలో భక్తులు వరుసగా కూర్చుని చేసే వ్రతాలు, కుంకుమ పూజలు ఎంతో వైభవంగా సాగుతాయి. కర్ణామృతాయ శశిశేఖర ధారణాయ కర్పూర కాంతి ధవళాయ జటాధరాయ దారిద్ర్య దుఃఖ దహనాయ నమః శివాయ. దేవమునివరులు ఎందరో అర్చనలు, పూజలు, వ్రతాలు భగవంతుని చేరుకునే మార్గాలుగా ఉపదేశించారు. ఆ పరంపరలో భాగంగా భావనా ఋషి మందిర ప్రాంగణంలో భక్తులు నిర్వహించే కుంకుమాది పూజలు వర్ణనాతీతం. చేసిన వారికే కాదు, చూసిన వారికి కూడా పుణ్యమేనంటారు. అందుకే ఆ పూజలు, వ్రతాలు మనము దర్శిద్దాం. గోవర్ధన గిరిధారి, గోకుల విహారి, కాళీయమర్ధనుడు, కంస సంహారి, తులసీదళములచే తూగిపోయి సత్యభామను గారడి చేసిన కపట దొంగ, వెన్న దొంగ అయిన జగన్నాటక సూత్రధారి ఈ వేణుగోపాలస్వామి. ఆ కృష్ణ భగవానుడే కాక
భావనా ఋషి మరెందరో వైష్ణవ శైవాగమ దేవతలు కొలువై మనల్ని అలరించిన పరమ విశిష్ట ధామం ఈ ధామం. ఈ ఆలయ దేవుళ్ళందరి కృప మనకెల్లప్పుడూ లభించాలని ఆశిద్దాం.